హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం ఆర్జీవి గారి అరెస్ట్ పైన ఒక హంగామా హడావిడి అంతా కూడా నడుస్తుంది. ఆయన అరెస్ట్ చేయడానికి పోలీసులు డెన్ దగ్గరికి వెళ్ళడం, ఆయన లేకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం, వార్తలు ప్రచారం కావడంతో బృందాలుగా ఏర్పడి మరి పోలీసులు గాలిస్తున్నారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. ఇదంతా ఒక వైపు నడుస్తున్న నేపథ్యంలో ఆయన బయటకు వచ్చి టీవీ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు సార్. ఒక ఇంటర్వ్యూ ఇచ్చి అందులో మాట్లాడుతున్నారు. అసలు ఎప్పుడో పెట్టిన సంవత్సరం కిందట పెట్టిన పోస్ట్ కు ఇప్పుడు ఎవరో మనోభావాలు దెబ్బతిన్నా, అది కూడా థర్డ్ పార్టీ మనోభావాలని ఆయన వాపోతున్నారు. దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హస్తం ఉండే లేదు అని కూడా ఆయన స్పష్టం చేస్తారు. ఇది ఎవరు థర్డ్ పార్టీ చేస్తున్నారు అంటున్నారు. అలాగే ఆయన అరెస్ట్లకు కూడా భయపడేది లేదు, నేను జైల్లోకి వెళ్ళి కథలు కూడా రాసుకుంటాను కూడా చెప్పడం చూస్తున్నాం. ఎంటైర్ గా ఈ ఆర్జీవి గారి ఎపిసోడ్ పైన మీ ఒపీనియన్? మనోభావాలు గాయపడినాయని కేసులు భిన్నమైనటువంటి ప్రాంతాల్లో పెట్టారు. అవును, అది థర్డ్ పార్టీ కావచ్చు, కానీ అది ఒక కాన్స్పరసీ, ఒక ప్రోగ్రామ్ గా జరుగుతోంది. ఈ ప్రోగ్రామ్ డిజైన్డ్ బై తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఈ మధ్య కాలంలో చాలా మందికి నోటీసులు పంపించటం. నిన్న ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేసి ఆయన్ని జైలుకు పంపించారు విజయవంతంగా. పాల్ అంటే ఇప్పుడు జనరల్ గా బ్యూరోక్రసీ కావచ్చు, లేకపోతే పోలీసులు, ఉద్యోగులు అందరూ ఏం చేస్తారంటే, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేయాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో 2014 ఎన్నికల తర్వాత ఒకసారి వైజాగ్ వెళ్తే వైజాగ్లో ఆయన ఎయిర్పోర్ట్లోనే ఆపారు. ఆపినప్పుడు ఆయన అక్కడ లోకల్ పోలీసులు ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఎల్లకాలం మీది కాదు, రేపు మేము అధికారంలోకి వస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది, నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను అన్న లెవెల్లో మాట్లాడాడు ఆయన. ఏది వైజాగ్ సిపి గురించి కావచ్చు, ఎయిర్పోర్ట్ ప్రొటెక్షన్ వాళ్ళ గురించి కావచ్చు, దాని ఇన్ఛార్జ్ గురించి కావచ్చు, అలా మాట్లాడాడు ఆయన. అదే మాట చంద్రబాబు నాయుడు మాట్లాడాడు ఆయన్ని ఇబ్బంది పెట్టిన టైంలో. అంటే చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు ఆ అరెస్ట్ చేసినటువంటి అధికారుల బిహేవియర్ మీద ఆయన మాట్లాడాడు. అంటే ఎందుకు చేస్తున్నారు అలాగా? మళ్ళీ అదే అధికారి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడాడు తర్వాత. అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే దాన్ని కొమ్ము కాయటం అనేది వాళ్ళ ప్రోగ్రామ్ గా మారిపోయింది. పైగా వాళ్లే ఓపెన్ గా చెప్పేస్తున్నారు, రేపు మేము అధికారంలోకి వస్తాం జాగ్రత్త అని. ఇది బెదిరింపుగా మారింది. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉండి ఇలాంటి బెదిరింపు రాజకీయాలకు దిగటం, అది ఏవైనా ప్రజాస్వామ్య పరంగా సబబా అనేది హక్కుల సంఘాలు మాట్లాడాలి. హక్కుల సంఘాలు మాట్లాడటం లేదు ఈ విషయంలో. అది రెండు పార్టీల గొడవగా చూస్తున్నారు. రెండు పార్టీల గొడవ మాత్రమే కాదు, అది కాన్స్టిట్యూషనల్ గొడవ. అంటే భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగాన్ని పక్కకి నెట్టి ఎవరి రాజ్యాంగం వాళ్ళు రాసుకుంటున్నారు, ఎవరి రాజ్యాంగం ప్రకారం వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. అది ఓపెన్ గా మాట్లాడేసుకుంటే పోతుంది కదా, గొడవ లేకుండా. అలాగే మీరు వాంటెడ్ గా వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అనుకుంటే, లేదు వాళ్ళ అధికారంలోకి వస్తే వీళ్ళని అరెస్ట్ చేయాలి అనుకుంటే, ఇది ఒక కార్యక్రమంగా మారిపోయిన సందర్భం కనిపిస్తుంది. వర్మ ఒకడే కాదు, పోసానికి నోటీసులు వచ్చినాయి, ఆయన భయపడి తెల్లజెండా ఎగరేసాడు. దానికంటే ముందు శ్రీరెడ్డి తెల్లజెండా ఎగరేసింది. ఇలా వరుసగా తెల్లజెండాలు. నిజానికి వర్మ చాలా ఎర్లీగానే చెప్పాడు అన్నమాట, నేను ఫర్దర్ గా రాజకీయ చిత్రాలు తీయను. అలాగే కుదిరితే ఒకసారి లోకేష్ గారిని కలవాలని, ఆయన లోకేష్ అపాయింట్మెంట్ కోసం ట్రై చేసినట్టుగా కొన్ని స్పెక్యులేటివ్ న్యూస్ వచ్చింది ఆ టైంలో. అది వాస్తవం అని నేను అనుకోవడం లేదు, కానీ వాస్తవం అయినా ఆశ్చర్యం లేదు. ఆయన అధికారికంగా ప్రకటించలేదు ఆ విషయం, కాబట్టి స్పెక్యులేషన్ అంటున్నాం. ఆయన లోకేష్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు అనేది అప్పుడు వినిపించింది. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న దానిలో కూడా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇందులో పార్టీ పెద్ద ఇన్వాల్వ్మెంట్ ఉందని నేను అనుకోవడం లేదంటే కొంచెం వెనరాసే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అలాగే రెండో వైపు తన అరెస్టుని నిలువరించడానికి చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలని వినియోగించుకోవడం కోసం ఆయన పోలీసులకి దొరకకుండా ఉన్నాడు తప్ప, ఆయన అజ్ఞాతం అంటే బంకర్లో దాక్కోలేదు. అజ్ఞాతము అనగా ఎవరైతే పట్టుకుంటారో వారికి కనిపించకుండా తిరగటం, మిగిలిన ప్రపంచానికి కనిపించటమే.
మిగిలిన ప్రపంచానికి జ్ఞాతము, శత్రువుకి మాత్రమే అజ్ఞాతము. ఇది థియరీ. దాని ప్రకారం ఆయన అజ్ఞాతంలో ఉన్నాడని మీడియా కూడా ఎట్లా రాస్తోందంటే, మీడియా కూడా ఇన్ టోటల్ స్ప్లిట్ అయిపోయి పార్టీ ధోరణితో నడుస్తోంది. అందుకని చాలా క్లియర్గా ఎల్లో మీడియా అలాగే వీళ్ళది బ్లూ మీడియాగా మారింది. వీళ్ళు బ్లూ మీడియా అంత సీరియస్గా వర్మని భుజాన్ని వేసుకుంటున్నట్టుగా కనిపించడం లేదు. అంటే వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉన్నారు. ఈయన మెంబర్ కాదు. అసలు దీని అంతటికీ కీలకమైన విషయం ఏంటంటే, ఆయన మీద పెట్టిన కేసుల గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఆయన మీద పెట్టిన కేసులు ఏమిటి, అవి సబబా కాదా, ఇలాంటి కేసులు పెట్టడం ప్రజాస్వామిక పద్ధతేనా కాదా అనే దాని మీద చర్చ జరగాలి. అది కాకుండా ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అనే దాని మీద డిస్కషన్ జరుగుతుంది. ఇది తప్పు. ఇది వాంటెడ్ గా మీడియా క్రియేట్ చేస్తున్నటువంటి గందరగోళం. రెండోది, సోషల్ మీడియాలో మీరు పెట్టిన పోస్టులు మనోభావాలు గాయపరిచినాయి అని కేసులు పెట్టుకుంటూ పోతే, ఏ పోస్ట్ అయినా సరే ఎవరో ఒకళ్ళ మనోభావాలు గాయపరుస్తుంది అనివార్యంగా. ఒక అభిప్రాయం ఇంకో అభిప్రాయాన్ని పోలి ఉండాలని చట్టం లేదు. చట్టం కాదు అది, అసలు ప్రకృతి విరుద్ధం. ఇద్దరు మనుషులు ఒకేలా ఆలోచించరు, రెండు మెదళ్ళు ఒకేలా ఆలోచించవు. ఇది ప్రకృతి సూత్రం. దీనికి భిన్నంగా అందరూ ఒకటే ఆలోచించాలని చెప్తున్నారు. అంటే ప్రపంచం అంతా రోబోలుగా మారాలి అని మాట్లాడటమే ఇది. అంటే మీరు ఓపెన్ గా మాట్లాడితే కేసులు పెడతామంటే అభిప్రాయాలని ఖండించండి, చర్చ జరగనివ్వండి. చైర్మన్ మావో అన్నట్టు 100 పూలు వికసించని 1000 ఆలోచనలు సంఘర్షించని అన్నాడు ఆయన. సంఘర్షించండి, మీకేమనిపిస్తే అది రాయండి, దాని మీద చర్చిద్దాం అని ప్రభుత్వం మీద మీరు దాడి చేయమని ప్రజలకు పిలుపునిచ్చాడు ఆయన. బంబార్డ్ ద హెడ్ క్వార్టర్స్ అని చెప్పి ఆయన పిలుపునిచ్చాడు చైనాలో మావో. ఆ దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా రాజకీయ నాయకులకి? లేదు. ఆయన చాలా స్పష్టంగా ప్రతి రోడ్డులోనూ ప్రతి సందులోనూ ఒక 10 నోటీస్ బోర్డులు పెట్టండి. ఎవరికి అప్పుడు సోషల్ మీడియా లేదు, మీకు ఎవరి మీద విమర్శ ఉంటే అక్కడ రాసేయండి, మేము చూసుకుంటాం అని బోర్డులు పెట్టాడు. అయితే పరిపాలనాపరమైనటువంటి సంక్షోభం తలెత్తింది ఆయన ఆ మాట అంటం వల్ల అని ఆయన మీద ప్రభుత్వం నుంచి విమర్శ వచ్చింది. అంటే మంత్రి కావచ్చు ఎవరైనా కావచ్చు వాడి మీద విమర్శ రాజేస్తే ముందు వాటిని విచారణలో పెట్టండి అన్నాడు. ఇది రాజ్యాంగపరమైన సంక్షోభాన్ని క్రియేట్ చేస్తోంది అని అక్కడ డెంగ్ సియాఓపింగ్ లాంటి వాళ్ళు మాట్లాడారు ఆ రోజుల్లో. అంత అక్కర్లేదు. కానీ ఇక్కడ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇది తెలంగాణకు కూడా పాకింది. ఇక్కడ కూడా కేసులు పెడతాం, అరెస్టులు చేస్తాం అనే మాటలు మాట్లాడుతున్నారు. కేటీఆర్ ఏ క్షణమైనా అరెస్ట్ అవ్వచ్చు అనేటువంటి ఒక వాతావరణం కల్పించారు. అక్కడ ఎవరు అరెస్ట్ అవుతారో తెలియదు, ఎవరి మీద నోటీసులు వస్తాయో తెలియదు, ఎవరి మీద కోర్టు కేసులు పెడతారో తెలియదు. ఆ కోర్టు కేసులు పెట్టిన తర్వాత వాళ్ళు సరెండర్ అవ్వాలి. సరెండర్ అవ్వటమే రాజకీయ సన్యాసం తీసుకుంటారు.